నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ డి. ప్రస్తుతం వనవర్తి ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడ అనేక శంకుస్థాపనలకు ప్రారంభం చేసి అలాగే ఆయనతో పాటు చదువుకున్నటువంటి స్నేహితులతో ముచ్చటించిన తర్వాత ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో పెరిగినటువంటి వ్యక్తి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రాంత ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే సార్. మీ పేరే? నా పేరు గౌడ్, బాలరాజ్ గౌడ్. ఓకే, ఏం చేస్తుంటావు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. ప్రైవేట్ జాబ్. ఎట్లా అనిపిస్తూ ఉంది? రేవంత్ రెడ్డి ఇదే ప్రాంతంలో చదువుకున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఒక కిరాయి ఇంట్లో ఉంటూ చదువుకున్నా అని చెప్పేసి ఆ జ్ఞాపకాలన్నీ నెంబర్ వేసుకుంటూ ఇలా దాదాపు 721 కోట్లు ఈ ప్రాంతానికి ఏమంటారు ఇవ్వడం జరుగుతూ ఉంది అభివృద్ధి పనుల కోసం. ఎట్లా అనిపిస్తూ ఉంది, ఏమనుకుంటా ఉన్నారు? చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి, మా తెలంగాణ రాష్ట్రంలోని మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా జిల్లా నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి ఉన్నటువంటి వాళ్ళైతే లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత మా జిల్లాకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించింది అటువంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి, ఇక్కడ చదువుకున్నాడు 15 సంవత్సరాలు దాకా చదువుకొని ఆయన చిన్ననాటి ఆ మిత్రులను కలుసుకోవడం, అదేవిధంగా తను చదువుకున్నటువంటి ప్రాంతాన్ని మర్చిపోకపోవడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మర్చిపోకపోవడం అనేది ఆనందించదగ్గ విషయం. చాలా హ్యాపీగా ఉంది. విశ్వసిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిని సొంత ప్రజలే దూరం చేసుకుంటా ఉన్నారు, ఆయన చేస్తున్నట్టు పనులు నచ్చలేవు అని చెప్తా ఉన్నారు కదా, మరి మీరేమనుకుంటా ఉన్నారు? అట్లాంటి వ్యతిరేకత ఏమైనా ఉంది ఈ ప్రాంతాల్లో? తప్పండి అది మాట్లాడేది. అది రాజకీయంగా ఎవరైనా మాట్లాడుతున్నాము కానీ ఆయన సొంత పార్టీ వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు అయితే లేరు ప్రస్తుతానికైతే. అట్లాంటిది ఏం లేదు, ఎవరేం అనుకోవట్లేదు. అది కూడా నాకు తెలిసి అప్పుల కుప్ప ఉన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి కొంత నిధులు కేటాయించి అభివృద్ధి దిశ నడిపిస్తా ఉన్నాడు కదా, దీని పట్ల మీరు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని వేల కోట్లు అప్పు చేసిరు వాళ్ళు. ఏ దాని మీద చేసిరు, ఎందుకు చేసిరు అనేది ఇంకా ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. దాన్ని ఆ అప్పులను కట్టుకుంటూ అభివృద్ధి చేయడం అనేది చాలా ఏమంటారు కష్టంతో కూడుకున్నటువంటి పని. అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని అప్పులు కట్టుకుంటూ మళ్ళీ అభివృద్ధి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇట్లాంటి విషయంలో ఆయనను మేము చాలా సంతోషిస్తున్నాం ఆయన చేస్తున్నటువంటి పనులకు. ఓకే, నా కిరాయి ఉన్న ఇంట్లో కూడా పోయి చూసేస్తారంట, ఇల్లును నెమరేసుకుంటారంట. అంటే అనుకుంటా ఉన్నారా ఒక సీఎం ఇటువంటి పని చిన్న చిన్న గలీలకు పోయి తిరిగే సందర్భాలు ఉండే అసలు ఈడ కూడా, ఇప్పుడు వెళ్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు. దీనిపైన మీ అభిప్రాయం? చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నగా ఆయన ఎప్పుడో కిరాయికి చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇంట్లో కిరాయికి ఉన్నాడంట, దాదాపు 10 సంవత్సరాలే ఉన్నాడంట. ఇప్పటికి మర్చిపోలేదంటే ఆ జ్ఞాపకాన్ని మనం ఆనందించాల్సినటువంటి విషయం, సంతోషపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఉన్న ఇల్లును, ఆయన చదువుకున్న ఊరును, ఆయనతో ఉన్నట్టు స్నేహితులను కూడా ఇప్పటివరకు మర్చిపోలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మర్చిపోలేదంటే ఇది ఆయనకి చెల్లుతుంది ఇట్లాంటి. మరి ఎట్లా అనిపిస్తా ఉంది? మీ జిల్లా వాసి ముఖ్యమంత్రి అయిండు, పరిపాలన నష్టా ఉందా, లేదంటే మీకు కూడా ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి? కొన్ని 6 గ్యారంటీలు అని చెప్పేసి అన్నారు, ఇంకా అనేక హామీలు ఇచ్చారు, వాటి పని ఏంది, మీ అభిప్రాయం ఏంది? ఇంకా 6 గ్యారంటీలు అంటే వీళ్ళు ఆల్రెడీ అప్పులు చేశారు. అప్పులు కట్టుకుంటూ గ్యారంటీలను అమలు చేయాలంటే టైం పడుతుంది. కుటుంబాన్ని నడపడమే చాలా గగనంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు. ఒక రాష్ట్రాన్ని అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దాన్ని ముందుకు నడపాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. అనుకున్న పనుల్లో ఎవరికి చేయలేము, టైం పడుతుంది. ఖచ్చితంగా చేస్తాడు అని ఆశిస్తున్నాం, చేస్తాడు అనుకుంటున్నాం కూడా. ఎందుకంటే ఆయన అది కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, చిన్నప్పటి నుంచి చదువుకొని కష్టపడేటువంటి వ్యక్తి, మంచిగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఒక మాటలో రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి? ఆయన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. నమ్ముతా ఉన్నారా? ఖచ్చితంగా నమ్ముతాం. ఆయన వెంట ఉన్నారా, లేదంటే ఇంకా వెనుక వేరే అడుగులు వేస్తా ఉన్నారా? ఖచ్చితంగా ఆయన వెనుకనే ఉంటాం మేము, ఖచ్చితంగా ఉంటామండి. ఓకే, హ్యాపీగా ఉందా ఫైనల్గా? హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది, సంతోషిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.